నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను వచ్చేసి మీకు నా చాలా అంగడంగడైంది ఫ్రిడ్జ్ అయితే అదే ఆర్గనైజింగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఒక మంత్లీ ఒకసారన్నా వీక్లీ ఒకసారన్నా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇప్పుడు చేయకైతే చాలా రోజులు అవుతుంది, 1 మంత్కి ఎక్కువనే అయింది. సో చాలా అన్ని క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ మొత్తం వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి. దానికంటే ముందుగా నేను షాప్సీలో ఈ ఫ్రిడ్జ్ కవరు అండ్ ఇంకా దాని కింద వేసుకునే ఉంటాయి కదా, షెల్ఫ్ కింద వేసుకునేవి, అవి ఆర్డర్ పెట్టాను. సో ఇది ఇప్పుతూ మనం ఆర్గనైజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇవన్నీ 4 వచ్చినాయి. షాప్సీలో ప్రోడక్ట్స్ అయితే చాలా కాస్ట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది నేను అందులోనే తీసుకున్నా, బట్ ఇది కొంచెం చిన్న, మన ఫ్రిడ్జ్కి సరిపోతుంది అంట, చిన్న ఉంది కదా. ఇది మొత్తం కలిపి 129 పడుతుంది. ఈ 4 ఇది కానీ చిన్న ఉంది. ఈ క్వాలిటీ కూడా అంత మంచి లేదు, నార్మల్. ఓకే, ఫ్రిడ్జ్ మిసాలు చూసిన ఇట్లా ఫ్రిడ్జ్ బిఫోర్ ఎట్లుందో చూడండి. మొత్తం చూడు, అన్నిటిని తీసి అన్ని క్లీన్ చేసి ఆర్గనైజ్ చేద్దాం. ఫ్రిడ్జ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని లాసులు కూడా ఉంటాయి. ఎందుకంటే అన్నీ తీసుకొచ్చి తినేటి ఇంట్లోనే వాడేద్దాం, వాటే పోతున్నాయి చెప్పాలంటే. ఇది కూడా జిలేబీ, సగం కొరికిన జిలేబీ, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది బీట్రూట్ది పేస్ట్ ఆరబెట్టి పౌడర్ లెక్క వేద్దామని అనుకున్నా, అది అట్టే ఇదేమో దోసకాయ, ఇది కూడా జ్యూస్ వేసి ఫేస్కి అప్లై అంటే ఐస్ క్యూబ్స్ లాగా వేసుకొని ఫేస్కి పెట్టుకుందాం అనుకున్నా. ఇద్దరికి ఒకసారి చేసిన, ఫేస్ కొంచెం క్లీన్ అయిందని చెప్పి చేసిన, అది అట్టే మర్చిపోయినా. మళ్ళీ కొన్ని బిజీ పనుల వల్ల. నేను కాదు, నువ్వు పెద్ద అనమాట. అయ్యో ఇది కూడా, అయ్యో ఇది బీట్రూట్ పొట్టు కూడా వేస్ట్ చేయకుండా బాగాసేపు మసలు పెట్టినా నీకు. ఇవన్నీ ట్రై చేద్దాం అనుకుంటా, అట్టే వేసినాను. మా చెట్టు అరటికాయ ఇంకా 3 సార్లు అనుకున్నాను. పుదీనా, ఎటువైనా నేను ఫాస్ట్ కావాలంటే తెచ్చాడు పెట్టుడైతే. చీజ్,
స్టోర్ చేసి పెట్టుకున్నాం. లెమన్ అన్ని వేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టినాం. అయినా ఇంకా తెల్లైన ఇవన్నీ చట్నీ వేసుకోవాలి. మొత్తం సామాన్ అయితే మొత్తం వేసిపోయాను. ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా తీసి మొత్తం దోమి ఆరబెట్టి ఇలా పెట్టుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఎంత టైం అవుతుంది, ఆల్మోస్ట్ అందరి నెలలు జరుగుతుంది కాబట్టి నేను చేయక బాగా కాబట్టి డస్ట్ అయిపోయింది. సో ఇవన్నీ ఫాస్ట్ క్లీన్ చేస్తాను. నీది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నువ్వు మతిమరుపు ఎక్కువ ఉంటుంది నీకు, బాగా మర్చిపోతావు కదా మతిమరుపు, అందుకే చాలా జాగ్రత్తగా తీయాలి. ఇష్టం వచ్చిన డామా చేసిన అనుకుంది గ్లాస్ పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు మా స్టీల్ వాళ్ళ కొట్టింది. ఇది బ్యూటీ బాక్స్. మర్చిదంటవా తిరుగుతుందా? బేకింగ్ సోడా, నిమ్మకాయ, సాల్ట్ వేసి మనం క్లీన్ చేస్తే మంచిగా క్లీన్ అవుతుంది. ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ అయితే మేము రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాం. 0 పేమెంట్తో తీసుకున్నాం యాక్చువల్గా. ఆఫ్టర్ ఇంట్లోకి వచ్చినాక ఒక 2 ఇయర్స్కి ఇన్స్టాల్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీని ప్రైస్ 33,000 పడింది అప్పుడే, హయ్యర్ కంపెనీ. సో మళ్ళీ ఆఫ్టర్ ఏమన్నా ఇల్లు కట్టుకున్నా ఏదన్నా అయినా మళ్ళీ చిన్న ఫ్రిడ్జ్ ఎందుకు, పెద్ద ఫ్రిడ్జ్ ఒకటేసారి కొనుక్కుంటే మనకి లైఫ్ ఇస్తుందని చెప్పి మేము పెద్దదే ప్రిఫర్ చేసాం. చాలా వెతికి సర్చ్ చేసి ఒక 4-5 తిరిగి ఫైనల్గా ఇది ఫిక్స్ చేసినాం. సో
కొన్ని రోజులు మేము ఇదే మిర్రర్ లెక్క కూడా వాడుకున్నాం, డ్రెస్సింగ్ టేబుల్ లెక్క కూడా. ఇప్పటికీ చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళు ఇందులోనే చూసుకుంటారు. అట్లుంటుంది ఇది ముందట. అవి తీయవా? ఫ్రిడ్జ్ మంచిగా ఇండోర్ కానీ ఇక్కడ కింద వాటర్ వస్తాయి, అట్లా ఎందుకు వస్తాయి కింద వాటర్ ఎందుకు వస్తాయో ఇక్కడ చేస్తే కమ్మి అంత ఏం రాకుండా క్లియర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో నీళ్ళు మొగోళ్ళు రావడలేదు అక్కడ. ఇదే స్టీల్ అటు అన్న అసలు కరెక్టే ప్లాస్టిక్ పెద్దగా ఉందా? ఇక్కడ కట్ చేయాలి లేకపోతే ఉండాలి? కట్ చేయాలి, ఎట్లా మంచిగా ఉండేది. సో ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ చేశాను ఆర్గనైజింగ్ అయితే. సో చూద్దాం. సో పైన సెక్షన్స్ అన్నీ బాక్సులు పెట్టాను. ఇది వచ్చేసి గోంగూర 2 బాక్సులు పెట్టాను. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉసిరికాయ. సో ఇవన్నీ బాక్సులు పైన పెట్టేశాను. కింద వచ్చేసి మిల్క్, చట్నీ, ఇంకా ఎగ్స్, ఇంకా ఇక్కడ కూడా పెరుగు ఉంది. సో ఇందులో ఫ్రూట్స్ పెట్టేశాను. ఇంకా ఇది తోటకూర కర్రీ మొత్తం మంచిగా కట్ చేసి ఇలా కవర్లో ప్యాక్ చేశాను. సో బాక్స్లో పెడదాం అనుకున్నాను, అన్ని బాక్సులు సెట్ అవ్వట్లేదు. సో ఇవి వెజిటేబుల్స్, బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి ఇలా తొడిమలు తీసి పెట్టుకుంటే కొంచెం మంచిగా చాలా డేస్ మంచిగా నిల్వ ఉంటాయట, అంటే ఫ్రెష్గా ఉంటాయట. అందుకని
అలా ట్రై చేస్తున్నాను. ఈ పుదీనా సో పైన ఈ సెక్షన్ మొత్తం ఇలా సెట్ చేసుకున్నాం. నేను ఎక్కువగా స్టోరేజ్ ఏం పెట్టుకోను, వెజిటేబుల్స్ చాలా తక్కువే పెడతాను. ఇది వచ్చేసి దోశ పిండి. ఇలా బాక్స్లో పెడితే మంచిగా మనం మూత పెట్టచ్చు, స్పేస్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఇదే స్టీలీ బౌల్స్లో పెడితే ఏంటంటే మనకు స్పేస్ ఎక్కువగా పడుతుంది చెప్పి నేను ఇలా బాక్స్లోనే పెట్టుకుంటాను ప్లాస్టిక్. ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది లెమన్ జ్యూస్, నెక్స్ట్ ఇది బ్రెడ్ ప్యాకెట్, ఇవి ఐస్ క్రీమ్ చెప్పాను కదా, ఇవన్నీ ఇలా పెట్టేశాను. ఈ పైన చీజ్ ప్యాకెట్స్ అలా పెట్టాను. ఇందులో ఏమన్నా చాక్లెట్స్ అలాంటివి ఉంటే అక్కడ పెడతాను. సో ఈ కూల్ డ్రింక్స్ ఉన్నప్పుడు ఇవి తీసేస్తాను. ఇది పైన సెక్షన్ మొత్తం. నెక్స్ట్ కింద వచ్చేసి మేము ఎమర్జెన్సీ ఉంటేనే ఈ ఐస్ క్యూబ్స్ పెట్టడం అనేది చేస్తాం, లేకపోతే అసలు ఐస్ అస్సలు వాడం. మేము చాలా తక్కువ ఐస్ అస్సలకే యూజ్ చేయం. అసలు నార్మల్ కూల్ వాటరే తక్కువ, కుండలోనే వాటర్ తాగుతాం ఎక్కువ శాతం. సో ఇందులో అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి లెమన్స్ అయితే చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ మా చెట్టు లెమన్సే, రోజు ఫుల్ రాలుతాయి అసలు. కానీ ఈ సమ్మర్లో ఇలాంటిగా ఇట్లా రాలేవు, సమ్మర్లో చాలా టైట్ ఉంటుంది అసలు లెమన్స్కి అయితే. సో ఇది నా ఫ్రిడ్జ్ అరేంజ్ చేసుకున్న ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ వీడియో అయితే. సో నేను నా వేలో నాకు ఈజీగా ఉండేలాగా నేను చూసుకున్నాను. ఇవన్నీ ఈ బాక్స్లు అవన్నీ సో మనం ఇంట్లో ఆల్రెడీ కొన్ని అన్నిటికీ కొంటూ ఉంటాం కదా, అట్లాంటికి వచ్చిన బాక్స్లే నేను ఇలా సెట్ చేశాను. సపరేట్గా బాక్స్లు అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు అంత ఎమర్జెన్సీ అనిపించలేదు పెట్టుకోవాలనంత. ఎందుకంటే అంత స్టోరేజ్ కూడా నేను మెయింటైన్ చేయను. మ్యాక్సిమం ఒక 4 days 5 daysకి సరిపడా అంత వెజిటేబుల్స్ చేస్తాను. ఫుల్ స్టోరేజ్ అసలు అంటే మొత్తం ఫ్రిడ్జ్ నింపాను. చాలా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. మ్యాక్సిమం పాలు అలాంటివి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి వాటికే యూజ్ చేస్తాను. సో ఇది ఫైనల్గా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.